మంచిది. నా పేరు అశోక్ కుమార్. మాది స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల. నేను ఇక్కడే సింగాపురంలో, హుజరాబాద్ మండలం సింగాపురంలో దేవుని సేవలో కొనసాగుతున్నాను. అలానే భారతదేశంలో చాలా ప్రాంతాలు దేవుని పని కొరకు వెళ్తూ ఉంటాను. చిన్నపిల్లల మధ్య, వనసుల మధ్య, పెద్దవాళ్ళ మధ్య చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. మరి ఈ సహవాసంతో నాకు చాలా దినాలుగా పరిచయం. వారి ఆహ్వానాన్ని బట్టి నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇంతకు మునుపు ఒక 3 సంవత్సరాల క్రితం కూడా వచ్చాను నేను ఇక్కడికి. అయితే అక్కడ వేసాము టెంట్, అక్కడ జరిగింది కార్యక్రమము. మరలా నేను మీ మధ్యలోకి రావటం నాకు చాలా సంతోషం. ప్రపంచం మొత్తం చాలామంది చేసుకునే ఏకైక పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. ఒకసారి గట్టి చప్పట్లు కొడదాం. క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని, పుట్టాడు అని కాదు, వచ్చాడు అని. ఈయన రాకముందు 1400 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని సుమారు 40 మంది ప్రవక్తలు ప్రవచించారు. ఎలాగ ప్రవచించారు అంటే యెషయా గ్రంథంలో ఇలాగ ఉంది: ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అలానే యెషయా భక్తుడు ఇలా ప్రవచించాడు: ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతను పేరు పెట్టబడును అని అలాగూ యెషయా భక్తుడు ప్రవచించారు. తర్వాత మీకా గ్రంథంలో యోధా దేశ బెత్లెహేము అనే ప్రాంతాన్ని తక్కువ చేయి, బెత్లెహేము అనే ప్రాంతంలో యేసు ప్రభువు పుడతాడు అని మీకా ప్రవక్త ప్రవచించాడు. సుమారు యేసుక్రీస్తుని గురించి 350 ప్రవచనాలు ప్రవచిస్తే వాటిలో 323 ప్రవచనాలు నెరవేరాయి. ఇంకా కొన్నే నెరవేరాలి. అదేంటంటే ఆయన రెండవసారి ఈ భూమి మీదకు వస్తాడు, ఆయన తీర్పరిగా రాబోతున్నాడు అనే ప్రవచనాలు మాత్రమే నెరవేరాలి. ఆయన పుట్టి ఇప్పటికే 2025 సంవత్సరాలు అయిపోతూ ఉన్నింది. అయితే ఇక్కడ ఎందుకు ఇంకా క్రిస్మస్ అంటున్నారండి? ఎక్కడికి పోయినా, ఏ గలీలో చూసినా క్రిస్మస్ అంటున్నారు, ఎక్కడికి పోయినా సెమీ క్రిస్మస్ అంటున్నారు, అధికారులు సైతం సెమీ క్రిస్మస్ పండుగ చేస్తున్నారు అని. అంటే క్రిస్మస్ పండుగ అందరూ చేయాలనే ఉద్దేశమేమో కాదు, వారు స్వతహాగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నేను చెప్పనుకున్న విషయం ఏంటంటే మనం ఎందుకు క్రిస్మస్ చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఎక్కడో యోధా దేశ బెత్లెహేములో పుట్టడం కాదు, మన హృదయాల్లో పుట్టాలి. ఒకసారి గట్టి చప్పట్లు కొడదాం. ఎక్కడ పుట్టాలి? కొంచెం గట్టి చెప్పాలి. ఎక్కడ పుట్టాలి? మన హృదయాల్లో పుట్టాలి. 2020 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, మంచిగానే ఉంది. ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపనలు యాచన చేస్తున్నాడు ఈ దేవుడు. ఎందుకయ్యా అంటే నువ్వు నేను ఎవరు నిత్య నరకానికి వెళ్ళకూడదు అని. ఒక విషయం చెప్తాను మీకు. ఇంట్లో పాలు కాస్తారా మీరు? ఎవరు మాట్లాడవా? పాలు వేడి చేస్తారు కదా. బాగా కాసిన తర్వాత ఆ పాలలో ఒక ఉప్పు పొలికేయండి. ఉప్పు ఏమైతే పాలు? అయ్యో చెప్పండి, పగులుతాయి పగలవా? పగులుతాయి. నేనేమన్నానంటే మనం చేసే మంచి పనులన్నీ కూడా పాలైతే, మనం చేసే ఒక పొరపాటు ఉప్పు పొలికైంది అనుకో, మనం చేసిన మంచి పనులన్నీ ఏమవుతాయి? పగిలిపోతాయి. సో ఆ పాపానికి జీతం అనేది మరణం. దేవుడు చెప్తున్నాడు పాపం వల్ల వచ్చేది జీతం మరణం. ఆ పాపం పోవాలంటే యేసు రక్తంలో మాత్రమే కడగబడాలి. యేసు రక్తంలో మాత్రమే కడుగుబడాలి. యేసు రక్తములో తప్పును ఇచ్చి ఎక్కడా నీ పాపం పోదు.
ఎక్కడా నీ పాపము పోదు. నీ పాపం పోవాలంటే నువ్వు చేయవలసిన పని యేసుని నమ్మాలి. నువ్వు చేసిన పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. నీకు నిత్య జీవం కావాలంటే యేసుని నమ్మాలి. ఇలాగూ మనం చేయాలి. అప్పుడు ఎప్పుడు క్రిస్మస్ అవుతుందంటే ఈ యేసు ప్రభు నీ హృదయంలో జన్మించితే, నీ పాపం మొత్తం పోతే అప్పుడు నిజమైన క్రిస్మస్ అవుతుంది. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఏమండి, ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే, ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే, ఆయన అన్నాడు చాలా శ్రేష్టమైన మాట, తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం నీ పాపాలు విసిరేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. అంత దూరం విసిరేస్తానన్నాడు ఈ దేవుడు. ఏమండి, ఆయనకే చెప్పిన మాట తెలుసా? ఆ పాపాలు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఆ పాపాలు నేనన్నాడు జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు ఈ దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా శబ్దాంతం ద్వారా వింటున్న మిత్రుడా, ఈ నా మాటలు విని ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంగీకరిస్తారో వారి హృదయంలో యేసు ప్రభు వారు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభు జన్మించాలి అంటే మరి ఈయనకేమి ఇవ్వాలి? మీరు నీ ఆస్తులొద్దు, నీ అంతస్తులొద్దు, నీ డబ్బులొద్దు, నీ బట్టలొద్దు, నీ పొలాలొద్దు, ఇది ఏది ఇరుకొద్దు. ఇది కావాల్సింది ఏంటంటే నీ హృదయం మాత్రమే. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ఆయన ఎట్లా వస్తాడు నీ దగ్గరికి అంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువా సెమీ క్రిస్మస్ అని ఇక్కడ చేస్తా ఉన్నారు, ఈ రోజు నువ్వు నా హృదయంలోకి రా అంటే ఆయన వెంటనే వచ్చేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభుని మన హృదయంలోకి పిలవడమే. అప్పుడు ఆయన వస్తాడు, మన పాపాలన్నీ తీసివేసి మన బ్రతుకులు మార్చి ఏమండి ఆయనతో ఉండడానికి తీసుకెళ్ళి వెళ్తాడు. నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది భూమి మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు చెప్పండి? 100 సంవత్సరాలు బ్రతుకుతారా? 200 సంవత్సరాలు బ్రతుకుతారా? 300 సంవత్సరాలు బ్రతుకుతారా? లేదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నరుని ఆయుష్ 60, 70, అధిక బలం అంటే 60 సంవత్సరాలు. ఆయనను ఆయాసమే, దుఃఖమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ రాత్రి వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది మేము ఇన్ని సంవత్సరాలు బ్రతుకుదామని అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. అందుకే ఒక ధనవంతుడి లాగా అనుకున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అని తను అనుకుంటే దేవుడు స్పష్టంగా అంటున్నాడు, ఇదిగో ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ గతి ఏంటి? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ గతి ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి నీ ధనమో, నీ ఆస్తో, నీ సంపదో ఏది నీతో రాదని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభు చేసే పని ఏంటంటే నీ అంతస్తులు ఏమీ అనుకొద్దు, కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే నీ హృదయం మాత్రమే. అయితే ఇక్కడ 2 విషయాలు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో వారు చేస్తూ ఉంటారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరని చెప్పాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే ఆ తండ్రి దగ్గరికి చేరాలంటే యేసుప్రభుని నమ్మాలి. మరి యేసుప్రభుని నమ్మకపోతే ఏమవుతామండి? అది కూడా తెలుసుకోవాలి కదా. అటు ఒకవైపు వేస్తే అట్ట చెప్పాలి కదా. రెండో వైపు చూస్తే రెండో వైపు నరకం ఉంది. రెండో వైపు నరకం ఉంది. నరకం ఏమన్నా చల్లగుండిద్దా అంటే చల్లగుండిద్దా, వేడిగుండిద్దా? ఏమండి, యుగ యుగాలు అగ్నిలో కాలుతూ ఉండవలసిందే. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఒకవేళ నేను దేవుడిని నువ్వు నమ్మకపోతే నీ గతి నిత్య నరకం. ఆ నరకం ఎలా ఉంటుంది? యుగ యుగాలు కాలుతూ ఉంటుంది. యుగ యుగాలు. ఏదో 10 రోజులు నేను వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి, ఒక 2 గంటల నుండి 3 గంటల నుండి వెళ్ళిపోతాం మా ఊరికి మళ్ళా నేను. అలానే నరకాన్ని దగ్గరికి వెళ్తే ఆడ 2 రోజులు 3 రోజులు ఉండడానికి లేదు, యుగ యుగాలు కాలుతూ ఉండవలసిందే. అందుకే బతుకుండగానే యేసు ప్రభువుని నమ్మితే నిన్ను ఈ దేవుడు తన దగ్గరికి నీలోకి వస్తాడు, నిన్ను నమ్మకమైన బిడ్డగా మారుస్తాడు, నీ హృదయములో ఈ దేవుడు జన్మిస్తాడు. ఒకవేళ నమ్మకపోతే నీ గతి నిత్యం నరకమని గుర్తుపెట్టుకోవాలి.
యుగ యుగాలు కాలుతూ ఉండవలసిందే. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దేవుడు చెప్పిన ఉపమానాల్లో. ఒక అతను ధనవంతుడు, రెండవ అతను లాజరు. ధనవంతుడు బహుగా ధనం కలిగిన వ్యక్తి, రోజులు రొట్టెలు మాంసము అన్ని తినేవాడు. ఈ లాజరు చాలా పేదవాడు. ఏమండి, ఆ బల్లల మీద పడే ఆ రొట్టె ముక్కలు తీసుకొని తినేవాడు. ఇద్దరికి చావు వచ్చింది. చెప్పానుగా, ఎవరైనా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు, లాజరేమో తండ్రి దగ్గర రొమ్మున అనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు చూస్తున్నాడు, ఎక్కడికి? పరలోకం వైపు చూస్తున్నాడు. చూచి అంటున్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా, అయ్యా ఆ లాజరు నా దగ్గర కొంచెం పంపించు. నేను ఇదిగో పాతాళంలో మండిపోతున్నాను, ఆ చిటికిన వేలు నీళ్లు తీసుకొని నా నోట్లో వేస్తాడేమో, కొంచెం పంపించయ్యా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, బాబు, మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. మా దగ్గరికి మీరు రాలేరు, మీ దగ్గరికి మేము రాలేము. అయితే ఎట్లా అయ్యా, మరి భూమి మీద నాకు 10 మంది సహోదరులు ఉన్నారు, వారు యేసు ప్రభువుని తెలుసుకుపోతే పాతాళానికి వచ్చేస్తారు కదంటే, అప్పుడు ఆయన చెప్పాడు, భూమి మీద పాస్టర్లు ఉన్నారు, వారు దేవుని వాక్యం చెప్తారు. వీరు చెప్పినప్పుడు వింటే వారు పరలోకం, లేదంటే వారి గతి నిత్య నరకం అని చెప్పాడు. కాబట్టి ఈ రాత్రి వేళ, ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ శుభవేళ, నేను మీకు చెప్పబోనుకున్న విషయం ఏంటంటే, నువ్వు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతావా, పరలోకములో యేసు ప్రభుతో ఉండడానికి ఇష్టపడతావా అని అన్నాడు స్పష్టంగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో నేను నీ హృదయమైన తలుపు ఎద్దు నిలబడి ఉన్నా. ఇదిగో నేను నీ హృదయమైన తలుపు ఎద్దు నిలబడి ఉన్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నాతో కూడా అతడితో కూడా నేను కలిసి భోజనం చేస్తాను అన్నాడు దేవుడు. ఏమండి, కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న మీరు, నేను మీకు చెప్తున్నాను, ఈ దేవుడు ఏమండి అసమానుడైన దేవుడు అండి. ఈ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు గనక నన్ను నమ్మితే నేను నీతో కలిసి భోజనం చేస్తాను. ఆ దేవునితో భోజనం చేయాలంటే, ఆ దేవునితో యుగయుగా ఉండాలి అంటే మనం చేయవలసిన పని, యేసు ప్రభువా నా హృదయంలోకి రా. ఒకవేళ నువ్వు నమ్మకపోతే నీ గతి నిత్య నరకం. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభు కావాలా, నరకం కావాలా, నువ్వు తెలుసుకో. ఒకవేళ యేసు ప్రభు నీకు కావాలంటే, ఎక్కడైనా శబ్దం ద్వారా వింటున్న నువ్వు నిలబడి ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నా హృదయంలోకి రా అంటే ఈ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాట మడికిల్లో దీవించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. ఎవరు అల్లరి చేయొద్దు, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సురేష్ గారు ఉన్నారు, ముందుకు వస్తారు. ఆయన చిన్న ప్రార్థన చేసిన తర్వాత మిగతా కార్యక్రమం ఉంటుంది. దయచేసి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడు ప్రభా, ఇంతలో ప్రభా నీ కృప చేత మమ్మల్ని ఏకపరిచి నీ సన్నిధిని బట్టికే స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఇంతలో ప్రభా నీ ప్రియబిడ్డలు పాటలు ఎందు ప్రభా మీరు మైపంగా స్తోత్రం చేస్తున్నాం ప్రభా. దైవజనులు దాస ప్రభా నీ దివ్యమైన మాటలు పలుకుచుండ ప్రతి ఒక్క వెనుకలో మీరు భద్రపరచండి, ఫలింపచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారిని మారు మనసు దయచేయి. నీవే నిజమైన రక్షకుడిని నమ్మటకు విశ్వసి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించే దేవుడు, కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే క్రీస్తును నిజ రక్షకుడిని విశ్వసిస్తారో నమ్ముతారో వారిని రక్షించే దేవుడు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ ప్రభా ఎల్కృప్తి ప్రభా, ఎల్కపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. గ్రామ ప్రజల్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, అధికారులను జ్ఞాపకం చేసుకొని ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించండి, ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. నీకు వందనాలు చేస్తున్నాం. నరకంలో తప్పించండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలను మార్చండి, వారి యొక్క జీవితాలను మార్చండి ప్రభా. మీరే రక్షణ వేచి మేము పొందమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. నీకే సమస్త మహిమ కాంత ప్రభావం చెల్లిస్తూ నా ప్రభుడు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ప్రార్థించి ఆరాధించి స్తుతించి అతివేంత వీక్షణం తండ్రి. ఆమేన్.
ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లలు రమేష్
ఒక చిన్న ప్రార్థన ఈ కొరకు ప్రార్థన చేస్తారు, అంకుల్ చేస్తారు. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో ప్రభా నాయన నిజరక్షకుడైన నిన్ను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ నాయన మంచి ఆరోగ్యము నాయన తండ్రి, ఈ ప్రాంతానికి ఇప్పుడు నూతనముగా ఎన్నికైనటువంటి నాయన వార్డ్ మెంబర్స్గా ఉన్నటువంటి బ్రదర్ రమేష్ గారిని, అలాగే సిస్టర్ యశోద గారి ద్వారా ఈ ప్రాంతం అంతా వృద్ధి చెందినట్లు నాయన ఇదిగో ఈ కేక్ కటింగ్ చేసుకుంటుండగా ఈ కేక్ ఏ విధముగానైతే తీపిగా మరి మధురముగా ఉంటుందో నాయన ప్రభ అట్లా వీరి జీవితాల్లోకి నాయన ప్రభ మీరు నాయన ప్రవేశించి వారి జీవితాలు నాయన మధురముగా మార్చబడినట్లుగా ఇది మొదలుకొని మీరు జరిగించమని నాయన మేము ఈ కేక్ కటింగ్ చేసుకుంటుండే మాలో గొప్ప ఆనందమును సంతోషమును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రావాలి పిల్లలు.